అనగనగా ఒక అడవిలో నదీ తీరాన ఒక పక్షి, ఒక తాబేలు నివసిస్తూ ఉండేవి. తనకి గర్వం ఎక్కువ. ఎప్పుడూ తనకన్నా ఎవరు గొప్పవారు కాదని, తన డొప్ప అన్నిటికన్నా బలమైందని భావిస్తూ ఉండేది. ఇతరులను ఎగతాళి చేస్తూ ఉండేది. పక్షి బావా, నువ్వు ఇక్కడ ఎక్కడుంటావు? నీ ఇల్లు ఎక్కడుంది? చూపించు. తాబేలు మామ, ఆ పక్కన కనిపిస్తుంది చెట్టు. ఆ చెట్టు పైన ఉందే అదే నా ఇల్లు. నేను ఎంతో కష్టపడి కట్టుకున్న నా అందమైన ఇల్లు. చూసావా, చాలా బాగుంది కదూ. ఏంటి, ఆ చెట్టు మీద కర్ర పుల్లలతో కట్టుంది, అది నీ ఇల్లా? ఏం బాగుందా ఇల్లు. అయినా అలా ఎలా కట్టుకున్నావు? ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు? అలా అంటావేంటి తాబేలు మామ? ఆ ఇల్లు చూడు ఎంత అందంగా ఉంది. అది నేను నాకు కష్టపడి కట్టుకున్న నా అందమైన ఇల్లు. ఆ ఇంట్లో ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అరే పక్షి మామ, దాన్ని ఎవరైనా ఇల్లు అంటారా? దానికన్నా నా డొప్పే ఎంతో బాగుంది. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ నీ గూటికి తాకుతూ ఉంటాయి. అందులో ఎలా ఉంటున్నావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా నా డబ్బలోకి వెళ్ళిపోతాను. దానివల్ల నాకే ఇబ్బంది ఉండదు. నువ్వు ఆ పనికిరాని ఇంట్లో ఎలా ఉంటున్నావు? ఎక్కువ వాన వస్తే ఆ ఇల్లు కూలిపోతుంది, ఎండొస్తే ఎండిపోతుంది. ఎలా ఉంటావు? అన్నిటికీ బాధపడతావు. చూడు, నా డబ్బు చూడు ఎంత అందంగా ఉందో. దీంట్లో నేను సంతోషంగా ఉంటాను. ఏ ఎండకి వానకి తడవకుండా దీంట్లోనే ఉండిపోతాను. నువ్వేమో ఆ కర్రపూల ఇల్లుని ఇల్లు అంటున్నావు. నాకు చాలా తమాషాగా అనిపిస్తుంది నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే. దీనికన్నా మంచి ఇల్లు కట్టుకోవాలని నీకు అనిపించలేదా? అలా ఎలా కట్టావు కర్ర పుల్లలతో? ఏ జంతువులు వచ్చినా పక్షులు వచ్చినా ఆ గూడు కూలిపోతుంది, నీ పిల్లలకి హాని కలుగుతుంది. అదే నా డప్పు చూడు, నేను లోపలికి వెళ్ళానంటే మనుషులు నన్ను ఏమి చేయలేరు, జంతువులు నన్ను ఏం చేయలేదు, గద్ద కూడా నన్ను ఏమీ చేయలేదు. నువ్వేంటో ఆ కర్రపుల ఇల్లుని నా ఇల్లు అని ఓ పొంగిపోతున్నావు. ఇలాంటి ఇల్లు కట్టుకున్నా ఒకటే, కట్టుకోకపోయినా ఒకటే. చాలు చాలు, ఆపు తాబేలు మామ, ఎక్కువగా నవ్వకు. నేను ఒక మాట చెప్పనా? ఇది నేను సొంతంగా కష్టపడి కట్టుకున్న నా ఇల్లు. అందుకే అది ఎలా ఉన్నా నాకు చాలా ఇష్టం. నీ డొప్పలో నువ్వు మాత్రమే ఉండగలవు, నీ భార్య పిల్లలు ఉండలేరు. కానీ నా ఇంట్లో నేను, నా పిల్లలు, నా భార్య అందరం కలిసి ఉండగలం. అందుకే నా ఇల్లు అంటే నాకు ఎంతో ఇష్టం. అంతేకాకుండా మా బంధువులు వచ్చినా మా ఇంట్లో సంతోషంగా ఉండి వెళ్తారు. నీలాగా ఒక్కడిగా ఏకజీవిగా అల్పజీవిగా బతకడం నాకు నచ్చదు. నేను అందరితో కలిసే ఉంటాను. పక్షి మాటలు విన్న తాబేలు పక్షికి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎదుటి వారిని దూషించడం, గొప్పలు మాట్లాడటం మానేసింది. నీతి: అహంకారంతో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు.